యా వెల్కమ్ బ్యాక్ అండి. సో వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్. సో ఈరోజు గ్రాండ్ టెస్ట్ 9లో ఇచ్చినటువంటి మెంటల్ ఎబిలిటీ మ్యాథమెటిక్స్ పార్ట్ చూద్దామండి. సో ఆల్రెడీ ఇంగ్లీష్ అనేది మన ఇంగ్లీష్ సార్ ఆల్రెడీ కంప్లీట్ చేసేసారు. సో మనం ఇవి చూసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ సెక్షన్ 1లో సో నేను ఆల్రెడీ ఆ వీడియో చేసుకుంటూ వెళ్తాను. సో మీకు ఏదైనా సరే మధ్యలో క్వశ్చన్స్కి ఆన్సర్ తెలిస్తే మీరు కామెంట్ చేయండి. ప్రతి క్వశ్చన్కి కామెంట్ చేయండి కింద. ఓకేనా? కొద్దిగా స్పీడ్గానే వెళ్తుంది, ఎందుకంటే మనకి ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి కొద్ది స్పీడ్గా వెళ్తాను. సో మీరు క్వశ్చన్ చూసి కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా నాన్న? సో మరి ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఎస్, ఫస్ట్ క్వశ్చన్ నేను చూసుకుంటే టాఫీ, క్యాడ్బెరీ చాక్లెట్, సో డైజెస్టివ్ టాబ్లెట్, శాక్. సో ఇది ఆడ్ మ్యాన్ అవుట్ నుండి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అనమాట. ఓకేనా? ఆడ్ మ్యాన్ అవుట్ నుండి వచ్చినటువంటి క్వశ్చన్స్ అండి. సో జాగ్రత్తగా చేయాలండి. సో కామెంట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అందరూ కామెంట్ చేయాలి. సో ఎవరు ఆగకూడదు, అందరూ కామెంట్ చేసి సపోర్ట్ చేయాలి. సో అందరూ సపోర్ట్ చేయాలండి. గ్రాండ్ టెస్ట్ 9 సో అందరూ కామెంట్ చేసి సపోర్ట్ చేయాలండి. ఎస్, మరి ఫస్ట్ అన్నీ కూడా మనం చూసుకుంటే చాక్లెట్స్ అండి. ఓకేనా? సో మరి లాస్ట్ వన్ మనం చూసుకుంటే డి అనేది మనకి స్నాక్ లాగా వస్తుంది అనమాట. ఇవన్నీ కూడా స్నాక్స్ కింద వస్తాయి మనకి. ఓకేనా? సో డి అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సెకండ్ క్వశ్చన్ అమ్మా. సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తారు అందరూ? ఎస్, సెకండ్ క్వశ్చన్ ఆడ్ మ్యాన్ అవుట్లో కామెంట్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్కిల్ ఉంది, లోపలేమో ఎక్సాగాన్ ఉంది. లోపల ఎవరు ఉన్నారమ్మా? ఎక్సాగాన్ ఉంది. సో అలా ప్రతి దాంట్లో కూడా ఎక్సాగాన్ ఉంటే డీలో మాత్రం డిఫరెంట్గా ఉంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఎక్సాగాన్ లేదు కాబట్టి సెకండ్ వన్ ఎక్సాగాన్ అనమాట. సో సెకండ్ వన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? థర్డ్ క్వశ్చన్ కామెంట్ చేయాలండి అందరూ. థర్డ్ క్వశ్చన్ కామెంట్ చేయాలి, అందరూ కామెంట్ చేయాలి. కొద్ది స్పీడ్గానే చెప్తాను. ఓకేనా? సో ఇవన్నీ కూడా ట్రయాంగిల్ సింబల్స్ అండి. యాంగిల్ షేప్స్ అనేవి బీసీడీలో లోపల వైపు ఉంటే ఏలో బయట వైపుకు ఉంది కాబట్టి థర్డ్ వన్ ఏమవుతుందండి? ఏ అవుతుంది. ఓకేనా? థర్డ్ వన్ ఏమవుతుంది? ఏ అవుతుంది. మరి ఫోర్త్ క్వశ్చన్ కామెంట్ చేయండి, అందరూ కామెంట్ చేయాలి. ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందో చెప్పాలండి. ఎస్, ఆల్ ఆర్ 4 సైడ్స్ ఫిగర్స్. అన్ని కూడా రెక్టాంగిల్స్, స్క్వేర్సే. సో ప్రతిదీ కూడా ఆపోజిట్ సైడ్స్, ఆపోజిట్ వెక్టర్స్ ని జాయిన్ చేసాం. అంటే మనం డయాగ్నల్స్ ని జాయిన్ చేస్తున్నాం. మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా డయాగ్నల్స్ ని జాయిన్ చేస్తుంటే ఇక్కడ డయాగ్నల్స్ తో పాటు మరొక లైన్ జాయిన్ అయ్యి ఉందన్నమాట. సో ఫోర్త్ వన్ ఆన్సర్ ఏమవుతుందండి? సి అవుతుంది. ఏమవుతుంది సార్? సి అవుతుంది. ఈ 4 క్వశ్చన్స్ ఎక్కడి నుంచి తీసుకున్నాం మనం? ఆడ్ మ్యాన్ అవుట్ నుండి తీసుకున్నాం. 4 క్వశ్చన్స్ ఎక్కడి నుంచి తీసుకున్నామండి? ఆడ్ మ్యాన్ అవుట్ నుండి. మరి సిమిలర్ ఫిగర్స్ కి వెళ్దానన్న సెకండ్ పార్ట్. ఒకేలాగా ఉన్నటువంటి ఫిగర్స్ మనం చెప్పాలి. సో మరి ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటో కామెంట్ చేస్తారు. టైం ఇస్తున్నాను మీకు. ఎస్, మరి ఫిఫ్త్ ఫిగర్ చూడండి. సో పైన సర్కిల్ ఉంది, పైన ఒక డాట్, కింద ఒక డాట్ ఉంది, యారో సింబల్స్ ఉన్నాయి. క్రిందన 2 డాట్స్ ఉంటే పైకి యారో సింబల్ ఉంది. సో అలాంటి ఆన్సర్ మనం చూసుకుంటే ఫస్ట్ ఫిగరే. సెకండ్ వన్ లో యారో కిందకు ఉంది, థర్డ్ వన్ లో పైకి ఉంది యారో, ఫోర్త్ వన్ లో రైట్ టు లెఫ్ట్ ఉంది, రివర్స్ లో ఉంది. కాబట్టి ఫిఫ్త్ వన్ ఆన్సర్ ఏమవుతుంది అన్న? సో ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది. సిక్స్త్ క్వశ్చన్ అనేది టాప్ లో ఉంటుంది. ఒకసారి అక్కడికి వెళ్దాం. ఎస్, చూసుకోవాలి ఒకసారి సిక్స్త్ క్వశ్చన్ ఏమవుతుందో. సిమిలర్ ఫిగర్స్. ఎస్, అన్ని కూడా సేమ్ షేప్ లో ఉన్నాయి. ఇక్కడ మనకు కావాల్సింది షేడెడ్ పోర్షన్ అండి. ఇటువైపు లెఫ్ట్ ఉంటే ఇటువైపు రైట్ ఉంది. ఓకేనా? సో లెఫ్ట్ టు రైట్ చెక్ చేసుకోవాలమ్మా. లెఫ్ట్ టు రైట్ చెక్ చేసుకోవాలి. సిమిలర్ ఫిగర్. సిక్స్త్ క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుందో చెక్ చేసుకోండి. సో ఫస్ట్ ఫిగర్ అయిపోతుంది. ఇవి చూడండి, అవి రివర్స్ లో ఉన్నాయి. సి కాదు, రెండు ఒకే వైపు ఉన్నాయి. ఇక్కడ కూడా రెండు ఒకే వైపు ఉన్నాయి కాబట్టి అవి మన ఆన్సర్స్ కావు. ఓకేనా? సో ఆన్సర్ ఏమవుతుందండి? ఏ. సిక్స్త్ ఫిగర్ ఏ. మరి సెవెంత్ క్వశ్చన్ అమ్మా. సెవెంత్ క్వశ్చన్ చూడండి, సిమిలర్ ఫిగర్ ఎక్కడ ఉందో? సిఎస్జెడ్ఎఫ్ రావాలి. ఓకేనా? సిఎస్జెడ్ఎఫ్ రావాలి. మరి ఇక్కడ ఎస్సిజెడ్ఎఫ్ ఉంది, ఫస్ట్ వన్ ఎలిమినేషన్. సెకండ్ వన్ ఎఫ్జెడ్ఎస్సి ఉంది, సెకండ్ వన్ ఎలిమినేషన్. సిఎస్జెడ్ఎఫ్, ఎస్, థర్డ్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. థర్డ్ వన్ మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఎయిత్ వన్ కామెంట్ చేస్తారు. ఎయిత్ వన్ కి కామెంట్ చేయాలండి అందరూ.
సో మరి 8th వన్ గాని మనం చూసుకుంటే సిమిలర్ ఫిగర్ ఎక్కడ ఉందో చూడండి అన్న. సో ఇది లెటర్ మార్క్ కదా, లెటర్ మార్క్ సేమ్ ఫిగర్. ఏ కాదు ఎందుకంటే లైన్ ఎక్స్ట్రాగా, బి కూడా కాదు ఎందుకంటే వెర్టికల్ లైన్ ఉంది. సిలో ఇక్కడ మనం చూసుకుంటే ఒకవైపు యాంగిల్ ఉంటే ఇంకొక వైపు స్క్వేర్ సింబల్ ఉంది. సో డి ఈజ్ అవర్ ఆన్సర్. సో 8th వన్ ఆన్సర్ ఏమవుతుందండి, డి అవుతుంది. 8th వన్ ఆన్సర్ డి అవుతుంది. అన్ని కూడా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్యాటర్న్ కంప్లీషన్. సో ప్యాటర్న్ కంప్లీషన్ ఏమవుతుందో చెక్ చేయాలి. 9th వన్ క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలి అందరూ. ఎస్, 9th క్వశ్చన్ చెక్ చేయండి. 9th క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలి. ఓకే, సో ప్యాటర్న్ కంప్లీట్ చేద్దామా మరి 9th వన్ కి. సో మరి ఒకసారి చూడండి, 2 లైన్స్ రావాలి అండ్ ఒక వెర్టికల్ లైన్ రావాలి. 2 లైన్స్ ఒక వెర్టికల్ లైన్ ఇక్కడ వచ్చింది. ఒక అదే విధంగా ఈ లైన్ కూడా రావాలి. సో ఏ ఇస్ అవర్ ఆన్సర్. బి చూసుకుంటే మనకు పైన వస్తుంది, ఇది రివర్స్ లో వస్తుంది, ఇది కింద వస్తుంది. ఓకేనా. సో 9th వన్ ఏ, 9th వన్ ఏ. మరి 10th వన్ కి ఆన్సర్ చేయాలండి. 10th వన్ కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయాలి. సో ప్యాటర్న్ కంప్లీషన్ చేద్దాం. ప్యాటర్న్ కంప్లీషన్ చేస్తే సేమ్ ఫిగర్ రావాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి షేప్ ఇంకా వేరేగా ఉంది. ఇక్కడ లాస్ట్ వన్ సేమ్ షేప్ ఉంది కానీ డాట్స్ వేరుగా ఉన్నాయి. ఇక్కడ ఉన్న సి షేప్ చూసుకుంటే ఇది స్క్వేర్ టైప్ లో ఇచ్చేసాడు. సో బి ఈజ్ అవర్ ఆన్సర్. 10th వన్ ఆన్సర్ ఏమవుతుందండి, బి. 10th వన్ ఆన్సర్ బి. మరి 11th వన్ కామెంట్ చేయండి. 11th వన్ ఆన్సర్. సో 4th ఫిగర్ రావాలమ్మా, 4th పార్ట్ రావాలి. ఈ విధంగా మనకి చెక్ చేసుకోవాలండి అందరూ. 4th పార్ట్ రావాలి, ఇక్కడ 4th పార్ట్ రావాలి. ఆన్సర్ ఏమవుతుందో చూడండి, ఇది 3rd పార్ట్. ఓకేనా, ఇది 4th పార్ట్ అవుతుంది. మరి 4th పార్ట్ అవుతుందో లేదో చెక్ చేయండి. ఇది ఎస్, బి ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఈ రెండు కూడా ఇటువైపు ఉన్నాయి, మనకు అవసరం లేదు. సింపుల్ గా ఒక స్టెప్ తో ఎగిరిపోయింది అనమాట ఇది. ఓకేనా, 11th వన్ ఏమవుతుందండి, బి అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ 12th వన్. 12th వన్ చెక్ చేయండి అమ్మా. 12th వన్ చెక్ చేసుకోండి. సో ప్యాటర్న్ కంప్లీట్ చేయాలి. సో ప్యాటర్న్ కంప్లీట్ చేసేటప్పుడు ఈ విధంగా వస్తుందండి. చెక్ చేయండి ఒకసారి అందరూ. ఓకే, ఓకేనా, ఈ విధంగా రావాలి. 2 షేడింగ్ పార్ట్స్ ఇలా రావాలి. ఆన్సర్ ఏంటో కామెంట్ చేయాలి అందరూ. ఆన్సర్ ఏంటో కామెంట్ చేయాలండి. సో ఆన్సర్ ఏ అవుతుంది అన్న, ఏ అవుతుంది. సితో సంబంధం లేదు, డితో అసలు మ్యాచ్ అవ్వడం లేదు, ఎందుకంటే ఇలా రాకూడదు కదా మనకి షేడింగ్. ఓకేనా, షేడింగ్ అనేది ఇంకో రివర్స్ లో రావాలి. నెక్స్ట్ 4th పార్ట్ వెళ్ళిపోతున్నాం. ఫిగర్ సిరీస్ అండి, ఫిగర్ సిరీస్. నెక్స్ట్ ఫిగర్ ఏమొస్తుందో కామెంట్ చేయాలి. నెక్స్ట్ ఫిగర్ ఏమొస్తుందో కామెంట్ చేయాలి. 13th వన్ లో చూడండి, ఒకసారి స్క్వేర్ లా ఉంటే మరొకసారి ఏమో రాంబస్ లా మారింది, మళ్ళా స్క్వేర్ లా వచ్చింది. కాబట్టి మనకి రాంబస్ ఆకారంలో ఉన్నటువంటి సింబల్ కావాలి. ఓకేనా. సో ఫస్ట్ ఈ 2 లైన్స్ మనం జాయిన్ చేస్తే నెక్స్ట్ ఈ 2 లైన్స్ అంటే వెర్టికల్ లైన్స్ వచ్చింది, నెక్స్ట్ హారిజాంటల్ గా రావాలి. చెక్ చేసుకుని అందరూ కూడా. ఓకేనా, చెక్ చేసుకోవచ్చండి, హారిజాంటల్ గా రావాలి. సో ఇక్కడ మీకు పోర్షన్, షేడెడ్ పోర్షన్ అనేది పైన వచ్చింది కాబట్టి ఇప్పుడు క్రింద వచ్చే విధంగా చెక్ చేద్దాం. సో ఆన్సర్ ఏమవుతుందండి, ఏ. 13A. మరి 14 అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ 2 యూ సింబల్స్ ఉన్నాయి, సెకండ్ వన్ లో 3 యూ సింబల్స్ ఉన్నాయి, థర్డ్ వన్ లో 4 ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ 5 రావాలి, అది యూ సింబల్స్ ఉండాలి. సో 5 ఉన్నాయా, ఫస్ట్ ఆన్సర్ లోనే ఉన్నట్టున్నాయి 5, ఇంకెక్కడా లేవు. ఓకేనా, ఫస్ట్ ఆన్సర్ లోనే 5 యూ సింబల్స్ ఉన్నాయి. చెక్ చేసుకోవచ్చు మీరు క్లియర్ గా ఆన్సర్స్ ని. ఓకేనా, క్లియర్ గా మనం చూసుకో. ఓకే, నెక్స్ట్ వన్ 15. 15 మీరు అబ్జర్వ్ చేస్తే కామెంట్ చేయండి ఫస్ట్, తర్వాత ఆన్సర్ చేద్దాం. ముందు కామెంట్ చేయండి. 15 కామెంట్ చేయాలి. ఎస్, ఫస్ట్ ట్రయాంగిల్, స్క్వేరు, పెంటాగాన్. కాబట్టి నెక్స్ట్ ఎవరు రావాలి, హెక్సాగాన్ రావాలి. హెక్సాగాన్ ఉన్నటువంటి ఫిగర్స్ ఎన్ని ఉన్నాయి, ఏసీలు మాత్రమే ఉన్నాయి, బీడీలు ఎలిమినేషన్. ఏలో చూస్తే లోపల ఉన్నటువంటి సింబల్ ఇలా వచ్చి 4 డాట్స్ రావాలి కదా, ఇక్కడ ఏ ఎలిమినేషన్, సి అవుతుందండి ఆన్సర్. సి అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 16 అమ్మా. 16 ఆన్సర్ కామెంట్ చేస్తారు అందరూ కూడాను. 16 చూడండి, ఒక లైన్, 2 లైన్స్, 3 లైన్స్. కాబట్టి ఇప్పుడు మనకి అన్ని ఒకే వైపు ఉన్నటువంటి 4 లైన్స్ తో ఉన్న ఫిగర్ రావాలి. సో 16B. 16 ఏమవుతుందండి, ఆన్సర్ బి అవుతుంది. 16 ఆన్సర్ బి అవుతుందండి.
మరి 17 ఏంటో చూడాలి. 17th ఆన్సర్ అండి. ఎనాలజీకి వచ్చేసాం. ఎనాలజీ అంటే అందరికి తెలుసు కదా, ఫస్ట్ 2 ఫిగర్స్ కి ఏ రిలేషన్ ఉంటుందో నెక్స్ట్ 2 ఫిగర్స్ కి అదే రిలేషన్ ఉంటుంది. మరి ఈ 2 ఫిగర్స్ ఉన్న రిలేషన్ నెక్స్ట్ 2 ఉన్న ఫిగర్స్ ఉన్న రిలేషన్ ఏంటో చూద్దాం. ఓకేనా? సో సేమ్ సింబల్ ఇచ్చాడండి. ఇక్కడ పైకి ఉంటే ఇక్కడ క్రిందకి ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ కూడా సేమ్ సింబలే రావాలి. పైకి ఉంది కాబట్టి క్రిందకి రావాలి. సో అలాంటి ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? ఏ బీలు ఉన్నాయి. సిడీలు ఎలిమినేషన్. మరి ఏ బీల్లో ఎవరు కరెక్ట్ ఒకసారి చూద్దామండి. ఏ బిల్ ఎవరు కరెక్ట్ ఒకసారి చూద్దాం. ఇక్కడ 2 లెగ్స్ ఉన్నాయి కదా, ఇక్కడికి వస్తే ఒకటి పెద్దది ఒకటి చిన్నది. ఇక్కడ కూడా ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఉండాలి. సో బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? 17 ఆన్సర్ ఏమవుతుందండి? బి అవుతుంది. 18th వన్కి ఆన్సర్ కామెంట్ చేయాలి. 18th వన్కి ఆన్సర్ కామెంట్ చేయాలండి అందరూ కూడా. మీరు చూడండి ఇక్కడ చూసుకుంటే మనకి ఇదే ఫిగర్ ఇక్కడ ఇచ్చాడండి. కాకపోతే ఉల్టా ఇచ్చాడు. అడుదటి ఇడుదటి ఇచ్చాడు. అదేవిధంగా రివర్స్ లో కూడా ఇచ్చాడు. ఓకేనా? సేమ్ వేలో రావాలి. కాకపోతే రివర్స్ లో రావాలి. పైకి యారో ఉండాలి, కిందకి సర్కిల్ ఉండాలి. ఓకేనా? రెండోది వచ్చేసరికి మనకి పైకి బాక్స్ ఉంటే కిందకి యారో ఉండాలి. ఈ విధంగా రావాలి. సో అలాంటి ఆన్సర్ ఏమవుతుందండి? డి. సో 18 డి అవుతుంది. 18 డి. నెక్స్ట్ 19 అమ్మా. 19 కామెంట్ చేయాలి. ఆన్సర్ ఏంటో కామెంట్ చేయాలండి. సో మనకి వెస్ట్ వైపు ఉన్నటువంటిది నార్త్ వైపుకి వెళ్ళింది. అంటే 90 degrees రొటేట్ అయింది. కాబట్టి ఇది కూడా సేమ్ రొటేషన్ అవ్వాలి. చెక్ చేసుకుంటే ఆన్సర్ ఏ. సో 19 ఏ. మరి 20 చూద్దాం. మరి 20 చెక్ చేద్దామండి. 20 చెక్ చేయాలండి ఆన్సర్ ఏమవుతుందో. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ సర్కిల్ చుట్టూ 2 యారోస్ ఉంటే ఆ యారోస్ తో ఫామ్ అయినటువంటి ఫిగర్ లా ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ కూడా ఏం చేయాలి మనం? సో ఇక్కడ యారోతో ఫామ్ అయిపోయినటువంటి ఫిగర్ ఇచ్చాడు కాబట్టి ఒక ట్రయాంగిల్ చుట్టూ యారోస్ వేయాలి. ఇప్పుడు మనం ట్రయాంగిల్ చుట్టూ యారోస్ వేయాలి. సో అలాంటి ఫిగర్ ఎవరున్నారు? సి అన్నమాట. సో ఫస్ట్ 20 క్వశ్చన్స్ అండి ఇవన్నీ కూడాను. ఫస్ట్ ఇవన్నీ కూడా బాగా నేర్చుకోండి. మరొక వీడియోలో మరొక 20 క్వశ్చన్స్ చూద్దాం.